గుడ్ మార్నింగ్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి లోక్సభలో మొట్టమొదటిసారిగా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. లోక్సభ స్థానాలను పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేసేందుకు ఈ డ్రాఫ్ట్ను కేంద్రం పార్లమెంటు ముందు ఉంచింది. అయితే అందుకు అవసరమైన 3/2 మెజారిటీని సాధించడంలో పాలక వర్గం విఫలమైంది. 2 రోజుల పాటు జరిగిన వాడీవేడి చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ రాజ్యాంగ సవరణకు తప్పనిసరి అయిన ప్రత్యేక మెజారిటీని పొందలేకపోవడంతో బిల్లుకు ఆమోదం లభించలేదు. అసలు ఈ బిల్లు ద్వారా లోక్సభలోని ప్రస్తుత 543 స్థానాలను 850కి పెంచాలని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేశాక ఈ పెంపును అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 33% మహిళా రిజర్వేషన్లను లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సాధికారత అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందని బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు విమర్శించాయి. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. దక్షిణాది రాష్ట్రాలను గొంతును అణిచివేసే ప్రయత్నమే ఈ బిల్లు అని విపక్షాలు ఆరోపించాయి. ఈ కీలక బిల్లు ఓటమి పాలవడంతో దీంతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా కోటాను విస్తరించే సవరణ బిల్లులను కూడా ముందుకు తీసుకువెళ్లబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈ ఓటమి మోదీ ప్రభుత్వ శాసనపరమైన రికార్డులో ఒక అరుదైన వైఫల్యంగా నిలిచిపోతుంది. ఈ పరిణామంతో మహిళా రిజర్వేషన్ల భవిష్యత్తు మళ్లీ అనిశ్చితిలో పడింది. బిల్లుకు ఆమోదం లభించకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓడించేలా చేశారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.